తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే శ్రవంతి గారు. నమస్తే. మాఘమాసం అంటేనే చాలా ప్రాముఖ్యమైనది. అంటే కార్తీక మాసం, ఇలా శ్రావణ మాసం ఎలా చెప్పుకుంటామో ఆ తర్వాత మాఘమాసం గురించి కూడా అలాగే చెప్తాం. సో ముందుగా వసంత పంచమి వస్తుంది కదా, మరి ఈరోజు ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి, పాటించవలసిన విధి విధానాల గురించి ఒకసారి తెలుసుకుందామండి. తప్పకుండా చెప్తాను. ఎందుకు అని అంటే గనక మాఘమాసంలో వచ్చే పంచమి ముఖ్యంగా పిల్లలు చేసుకోవాల్సిన పండుగగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే గనక సరస్వతీదేవి పుట్టినరోజు అనమాట ఆ రోజు. వసంత పంచమి అని కూడా అంటారు. అంటే వసంత ఋతువు కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వసంత పంచమి అని కూడా అంటారు. అంటే న్యూ బిగినింగ్ అనమాట. ఏదైనా మనం మొదలు పెట్టాలి అని అనుకుంటే గనక ఆ రోజున మొదలు పెడితే గనక అమ్మవారి అనుగ్రహంతో ఆ పని తప్పకుండా నిర్విఘ్నంగా సాగిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మీరు చూస్తే గనక విఘ్నేశ్వరుడి పక్కన లక్ష్మీ సరస్వతులు కూడా ఉంటారు. అవునండి. అంటే ఏ పనికైనా సరే విఘ్నం లేకుండా గనక ముందుకు వెళ్ళాలి అని అంటే గనక వాళ్ళిద్దరి ఆశీర్వాదం కూడా కావాలి. అంటే చేసే పనికి డబ్బు బలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం వాడికి చాలా డబ్బు ఉంది కానీ దేనికి ఉపయోగించాడు మెదడు అని చెప్తూ ఒక సామెత కూడా ఉంది కదండి, ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోడికి ఎద్దుండవండి. మాక్సిమం ఇలాగే ఉంటారు. బుద్ధి ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే బుద్ధి ఉండదు. ఆ ఇద్దరు ఉండాలి మనకి అని అనుకుంటే కనుక ముందు అసలు మన స్ఫురణకి ఏం కావాలి అనేది అమ్మవారు నిర్ణయించాలన్నమాట. ఏ దారిలో వెళ్తే మనకి మంచి జరుగుతుంది, ముందు అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏం చదువుకోవాలి పిల్లలు. చాలా సందర్భాల్లో పిల్లలు ఒక కెరీర్ని ఎంచుకుంటే కనుక తల్లిదండ్రులు కాదు ఈ కెరీర్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ ఫీల్డ్లోకి మేము రావాలని నాకు లేదు, నాకు ఆ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, కానీ మా పేరెంట్స్ చాలా ఫోర్స్ చేయడం, ఇది చదవాల్సిందే అని చెప్పడం వల్ల నేను ఇది చదివాను అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారనమాట. అప్పుడైతే విన్నారేమో కానీ ఇప్పటి పిల్లలు మాత్రం అట్లా కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ముందడుగు చాలా దుందుడుకుగా వేసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళకి అది వాళ్ళు ఒకవేళ కరెక్ట్గా చూస్ చేసుకుంటే కనుక అమ్మ మా పిల్లవాడికి చూస్ చేసుకున్నాడు, వాడికి ఎటువంటి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పని కంప్లీట్ అయ్యి వాడు పైకి వచ్చేటట్టుగా చూడమని చెప్పి అమ్మవారిని మనం దండం పెట్టుకోవచ్చు అనమాట. అయితే మరి వసంత పంచమి నాడే ఎందుకు చేయాలి అని అంటే కనుక ఏ రోజుకైనా కూడా ఒక విశిష్టత అనేది ఉంటుంది ఖచ్చితంగా. అందులో పంచమి తిథి చాలా మంచిది. మీరు చూస్తే చాలా సందర్భాల్లో పంచమి తిథికి ఎక్కువగా విశిష్టత ఉంటుంది. ఋషి పంచమి అని, వసంత పంచమి అని, అట్లాగే లలిత అమ్మవారిది కూడా లలిత పంచమి అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ తిథికి చాలా వాల్యుబుల్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలా మనం చూసుకుంటే గనక మరి అమ్మవారిని ఏ విధంగా మనం పూజించాలి, ఏం చదివితే మరి అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది అని అంటే గనక సరస్వతి అమ్మవారి కవచం గనక మీరు చదివితే చాలా మంచిది. ఆ కవచంలో చూస్తే గనక అన్ని దిశల నుండి, అన్ని దిక్కుల నుండి, పంచభూతాల నుంచి మమ్మల్ని రక్షించమ్మా అని చెప్పడం అనమాట. అయితే చాలా సందర్భాల్లో పిల్లలు మాటలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. మాటలు రావట్లేదు, చాలా 3 ఏళ్ళు అయిపోయిందండి, 5 ఏళ్ళు అయిపోయిందండి అని చెప్తూ ఉంటారు అనమాట. అలాంటి పిల్లలకి ఎవరికన్నా కావాలి మాటలు ఖచ్చితంగా, చిన్న పిల్లలు వాళ్ళకి అని అనుకుంటే కనుక అమ్మవారి దగ్గర వసకొమ్ము ఒకటి తీసుకొచ్చి పెట్టి మాటలు ఇవ్వమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు అనమాట. పిల్లలకి మాట వచ్చేదాకా వసకొమ్మును అలానే పెట్టచ్చు. ఉపయోగించాలి అని అంటే కనుక మనం ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ని కనుక్కొని ఉపయోగించడం మంచిది. మా అప్పుడు ఏం చేసేవారు, మా పిల్లలప్పుడు కూడా శుక్రవారం నాడు వసకొమ్ముని చక్కగా అరగరించి స్నానం చేసిన తర్వాత పూజ రూమ్లోనే కొద్దిగా ఇట్లా రగరించి ముందు అమ్మవారి దగ్గర పెట్టి ఒక క్షణం 2 నిమిషాలు అయిన తర్వాత మహానివేదన అమ్మవారికి అయిపోయిన తర్వాత అది కూడా ప్రసాదంగా భావించి పిల్లలకి నాలుగుకి రాసేవారు అనమాట. ఇంకా ఎవరైనా ఉపాసన చేసేవారు ఉన్నారు, అమ్మవారి ఉపాసన కానివ్వండి, ఎన్నో ఉపాసనలో ఉంటే కనుక అమ్మవారి బీజాక్షరాలు కూడా దాంతోనే రాసేవారు అనమాట నాలిక మీద. ఖచ్చితంగా మాటలు వస్తాయి పిల్లలకని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలా మాకు భయంగా ఉంది అని అంటే మేము ఎవరిని కనుక్కోలేదు, పెట్టచ్చో పెట్టకూడదు అని వాళ్ళు భయాలు కదా. ఇప్పుడు ఆ వసకొమ్మను అక్కడే అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ పిల్లలకి మాటలు రాగానే అదే వసకొమ్మకి ఇంత కలిపి హుండీలో వేస్తాము అని చెప్పి దండం పెట్టుకోవచ్చు. అట్లా కూడా దండం పెట్టుకోవచ్చు. ఎలా అయినా
అమ్మవారు అనుగ్రహిస్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అమ్మవారికి అలాగే పరవాన్నం నైవేద్యం పెట్టడం కూడా చాలా మంచిది. అది కూడా ఆవు పాలతో చేసింది అయితే మహాశ్రేష్టమైందిగా చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంది అక్షరాభ్యాసాలు అవి చేస్తూ ఉంటారు కదండి వసంత పంచమి రోజు. మూలా నక్షత్రం రోజు కూడా మనం దేవి నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజును ఈ రోజున, అలాగే పుస్తకాలు కూడా అమ్మవారికి ముందు పెట్టి పూజ అవి చేస్తూ ఉంటారు. అవును, ఎందుకంటే కనుక ఇప్పుడు వచ్చేవన్నీ ఎగ్జామ్స్, పిల్లలు పరీక్షలు రాసే రోజులు. వాళ్ళు ఏ పెన్ అయితే వాడాలనుకుంటున్నారో ఆ పెన్లు చక్కగా ఒక 3 4 తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టి, అలాగే వాళ్ళ పుస్తకాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి, అలాగే మీరు నెక్స్ట్ ఇయర్ ఏం చదవాలనుకుంటున్నారో అని చెప్పి దానికి సంబంధించింది ఒక నోట్బుక్, ఏదైనా ఒక వైట్ ప్లెయిన్ నోట్బుక్ కూడా అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ ఇది ఈ ఎగ్జామ్ పాస్ అయిపోవాలి, అలాగే నెక్స్ట్ ఇయర్ ఎటువంటి టెన్షన్ లేకుండా మంచిగా సీట్ వచ్చి అందులో నేను జాయిన్ అవ్వాలి, ఈ బుక్ నేను వాడుకుంటాను అని చెప్పి కనుక అమ్మవారికి దండం పెట్టుకుంటే తప్పకుండా ఆ పని అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే శ్రవంతి గారు, బీయింగ్ అ స్పిరిచువల్ హీరర్, ఇప్పుడు టాపిక్ సందర్భం వచ్చింది కాబట్టి ఎలాగో ఎగ్జామ్ సీజనే వస్తుంది, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంతా పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటే పిల్లలకి పరీక్షలు అవుతున్నాయో పెద్దలకు పరీక్షలు అవుతున్నాయో అర్థం కాని పరిస్థితిలో ముఖ్యంగా అమ్మలు ఉంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం వాళ్ళు చదివినట్టు గుర్తు పెట్టుకొని రాసి రావడానికి పరీక్షల్లో, లేదా కొంతమంది చాలా టెన్షన్ పడుతూ ఉంటారు నేను చదివాను కానీ మర్చిపోయానని, లేదంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత గుర్తు రావట్లేదని, అలాంటి వాళ్ళకి ఫస్ట్ కామ్ డౌన్ అవ్వడానికి, ప్రిపేర్డ్ అవ్వడానికి ఏదైనా ఒక స్విచ్ వర్డ్ కానీ ఏదో ఒక మంత్రం కానీ వాట్ ఎవర్. స్విచ్ వర్డ్ అయితే మాత్రం స్లో కేర్ విక్టరీ చార్మ్ చాలా బాగా పనిచేస్తుంది ఇది. అంటే మీరు నమ్మండి, ఈవెన్ మెడిసిన్లో సీట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ స్లో కేర్ విక్టరీ చార్మ్ చదివితే. స్లో కేర్ విక్టరీ చార్మ్, స్లో కేర్ విక్టరీ చార్మ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, అంటే చాలా మంది ఇది చదివితేనేనా అనుకుంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు చదువుతారు. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు, బాగా చదువుతాడు అబ్బాయి, వెళ్తాడు ఎగ్జామ్లో ఏమీ రాయడు, బయటకు వచ్చిన తర్వాత తల్లి అడిగితే నాకు ఈ క్వశ్చన్ వచ్చు, ఈ క్వశ్చన్ వచ్చు, ఈ క్వశ్చన్ వచ్చు, మరి ఏమైంది ఎగ్జామ్లో నువ్వు ఎందుకు రాయలేదంటే బ్లాంక్ అయిపోయాను, టెన్షన్ వచ్చింది, మాట్లాడుకుంటూ ఉంటాడు అసలు అంతే. అప్పుడు నేను అడిగితే అతను చెప్పినది వింటే ఆశ్చర్యపోయాను నేను. అంతమంది ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి ప్యానిక్ అయిపోతున్నాడు. వాళ్ళు ఇలా అనుకోవడము, ఇలా అనుకోవడం, ఏదో టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ చూడంగానే మొత్తం చూస్తాడట, ఎక్కడైతే చూడగలుగుతాం. చూసి ఆ టెన్షన్కి నాకు అసలు ఏం రాయాలనిపించట్లేదు, ఏం అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది. అప్పుడు నేను అతనికి స్లో కేర్ విక్టరీ చార్మ్ అనేది చెప్పాను అనమాట. బాగా చదువుకో, అలాగే ఈ స్విచ్ వర్డ్ కూడా చదువుని, అలాగే ఒక నెంబర్ ఇచ్చాను 398. ఇది ఎగ్జామ్లో మనకు వచ్చినట్టుగా ప్రజెంట్ చేయడానికి. అలాగే కొన్ని ఎలా ఉంటాయి అని అంటే తెలిసిన క్వశ్చనే ఉంటుంది కానీ కొత్తగా అడుగుతారు. కొత్తగా అడిగేసరికి ట్రికీగా ఉంటాయి క్వశ్చన్స్, అర్థం కాదు. ఇది ఆ క్వశ్చన్ ఏరా, నువ్వు ఎందుకు రాయలేదని ఇంటికి వచ్చి తల్లి తండ్రి చెప్తే కానీ, అదే టీచర్ అంటే కానీ అర్థం కాదని. మరి అట్లా ట్రికీగా నేర్చుకోవడానికి కానివ్వండి, వాళ్ళు ఏం అడుగుతున్నారు క్వశ్చన్ అనేది పూర్తిగా క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే మనం రాయగలుగుతాం. అలాంటివి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ 398. ఆ 398 అనేది మీరు చాంట్ చేయొచ్చు. అలాగే పిల్లల కోసం కూడా తల్లులు కూడా స్లో కేర్ విక్టరీ చార్మ్ చదివి ఆ వాటర్ని తాగిస్తే కూడా చాలా మంచిది. ఎన్నిసార్లు అనుకోవాలి, ఏమన్నా సంఖ్య ఉందండి, అనుకుంటూ ఉంటే సరిపోతుందా? ఏ స్విచ్ వర్డ్ అయినా 28 టైమ్స్ అనుకోవాలి. 28 టైమ్స్ ఖచ్చితంగా అనుకోవాలి. అయితే నేను ఎప్పుడు కూడా ఒక రిథమ్ ఉంది ఆ 28 టైమ్స్ అనుకోవడానికి. ఎట్లా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు స్లో కేర్ విక్టరీ చార్మ్ అనుకోండి, 4+3 డివైడ్ చేసుకొని అనాలి. స్లో కేర్ విక్టరీ చార్మ్, 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 స్లో కేర్ విక్టరీ చార్మ్. అట్లా 7 టైమ్స్ అయింది కదా, అదొక 4 టైమ్స్ అంటే 7 4 28 టైమ్స్ అయిపోతుంది. ఓకే, సో మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఎప్పుడైతే మనం నెంబరింగ్ మీద దృష్టి పెట్టామో మనం చదవాల్సిన ఇంటెన్షన్ మర్చిపోతాం ఫస్ట్. కరెక్ట్. కాబట్టి మన ఇంటెన్షన్ గుర్తుపెట్టుకొని అలా ఆ రిథంలో చదువుకోవచ్చు. లేదా ఒక 2 minutes 3 minutes అలారం పెట్టుకొని అదే దృష్టి పెట్టుకొని చదువుకోవచ్చు. 398 398 398 అని చాంట్ చేస్తే కూడా చాలా మంచిది అనమాట. రైట్. సో ముఖ్యంగా వసంత పంచమి రోజు అలాగే పిల్లల ఎగ్జామ్ సీజన్లో ఈ 2 చాలా ఉపయోగపడతాయి కదండి. బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు ఎవరైనా పిల్లలు కనుక ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఈ వసంత పంచమి చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. సరస్వతి దేవికి విధి విధానంగా చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి మరువం సమర్పిస్తే చాలా మంచిది. అంటే ఏంటండి మరువము అని అంటే మనం పూలల్లో దవనం మరువం వాడుతూ ఉంటాం కదా, ఆ మరువం అనేది
అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే రేగుపళ్ళు అమ్మవారికి సమర్పిస్తే కూడా చాలా మంచిది. ఆ పిల్లల చేత ప్రసాదంగా పెట్టడం కూడా మంచిది అనమాట, చాలా మంచిది. అలాగే మీకు పిల్లలకి మాటలు రావాలి అంటే కనుక లిఫ్ట్ కైండ్ డివైన్, ఈ స్విచ్ వర్డ్ ఆటిజం వాళ్ళకే కాదు, మామూలుగా ఎవరికైనా పిల్లలకి మాటలు లేట్ అయిన వాళ్ళకి కూడా లిఫ్ట్ కైండ్ డివైన్ అనే స్విచ్ వర్డ్ వాడితే కూడా చాలా మంచిది. రైట్, ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు శ్రవంతి గారు, ధన్యవాదాలు.